ఈరోజు ఈ వీడియోలో మనం దొండకాయ వేపుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, అలాగే మినపప్పు, ఎల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఫ్రై అవుతుండగా ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను దొండకాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే రౌండ్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని పసుపు, ఉప్పు ఈ దొండకాయ ముక్కలకి బాగా పట్టించేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా దీన్ని ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి. నేను కారం వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. కారం వేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే దొండకాయ ఫ్రై రెడీ అండి. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.